పని లేక ఉపాధి కరువై అక్కడ పని దొరకక ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుల పాలై చిన్న భిన్నమైన కుటుంబాలు ఏవైతున్నాయో, పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు ఏవైతున్నాయో, ఇక్కడ తల్లిదండ్రులకు భార్య పిల్లలకు దూరమై అక్కడ గడిపి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఉపాధి కరువై ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, అప్పుల పాలైన కుటుంబాలు వాళ్ళందరినీ గుర్తించి ప్రభుత్వం ఏం చేసిందంటే గల్ఫ్ బాధిత కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. ఆ విధంగా కార్యాచరణ చేసి మొన్ననే అది ప్రకటించడం జరిగింది. దానికి ప్రణాళిక రూపొందిస్తుంది. వాళ్ళందరి జీవితాల్లో వెలుగు రావాలి, గల్ఫ్ బాధిత కుటుంబాల లోపల కూడా మార్పు రావాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. అలాగే ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలందరికీ చేరువైతున్నాయా లేదా, ప్రజలందరికీ అందుతున్నాయా లేదా అని చెప్పి ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వే, సమగ్ర కుటుంబ సర్వే అనేది ప్రజల లోపల ఉన్న అంటే ప్రజల దగ్గరికి వాస్తవంగా ఈ 6 గ్యారెంటీలు చేరినాయా చేరలేదా అని చెప్పి ఏం చేసిందంటే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి ఇంటింటికి అధికారాన్ని పంపించి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, మనకు ఆధార్ కార్డు ఉందా, మనకు రేషన్ కార్డు ఉందా, మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా, ప్రభుత్వం నుంచి మన లబ్ధి చేకూరిందా, ప్రభుత్వ పథకాలు మనకు వస్తున్నాయా, మన పిల్లలకి ఏమైనా ఉద్యోగం వచ్చిందా, ఉచిత కరెంట్ వస్తుందా, 500 సిలిండర్ వస్తుందా, ఇవన్నీ విషయాలు అడుగుతారు. మనకు భూమి ఎంత ఉంది అని అడుగుతారు. అడిగినప్పుడు ఖచ్చితంగా వివరాలు మనకు తెలియజేయాలి, మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతుందో అందరికి చేరువైతుందా లేదా అని చెప్పి మనం అందులో రాసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఏ పథకాలు రావాలి, ఏ పథకాలు వీళ్ళకి అవసరమో ఖచ్చితంగా అని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఆ విధంగా ఆ దిశగా అడుగులు వేసి మనకు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని ఖచ్చితంగా అందిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి 6 గ్యారెంటీలు అనేది ప్రభుత్వం ప్రజలకు చేరవేసింది, ఇంకా కొత్త పథకాలు కూడా చేరువ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ అందుతున్నాయా లేదా అని చెప్పి సమగ్ర కులగణన సర్వే, కుటుంబ సర్వే చేపట్టింది. కాబట్టి అధికారులకు మనం సహకరించాలి, మన వివరాలను తెలియజెప్పాలి. ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఏదో అధికారులు వాళ్ళందరూ వచ్చినప్పుడు అయ్యో మాకు రాలేదు, మాకు రాయలేదు అని చెప్పి వెనకాల వేయద్దు. మనకి ఎందుకు రాలేదు ఆ వివరాలను తెలుసుకొని దానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏమైనా లోపాలు చేసినామా, మనం ఏమైనా తప్పులు పెట్టినామా, అవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా మళ్ళీ ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి రైతు భరోసా గురించి కానీ, రైతు రుణమాఫీ గురించి కానీ, 6 గ్యారెంటీ లోపల ఏదైనా మనకు రాంది ఏదైనా ఉంటే దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా అందరూ సమగ్ర సర్వే లోపల పాల్గొనాలని మన వివరాలని చెప్పి తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భం లోపల చెల్లె రాజేశ్వరి గలం లోపల ఒక మంచి పాట విందాం. ప్రజాపాలనై కాసే వెన్నెలా, మంచి రోజులు వచ్చినవి చెల్లెలా, ప్రజాపాలనై కాసే వెన్నెలా, మంచి రోజులు వచ్చినవి చెల్లెలా, ప్రజాపాలనై కాసే వెన్నెలా, ప్రజాపాలనై కాసే వెన్నెలా, ప్రజాపాలనై కాసే వెన్నెలా. అటీసి బస్సులో ఉచిత ప్రయాణం, అటీసి బస్సులో ఉచిత ప్రయాణం, మిగిలిందమ్మా మహిళల
నమస్కారం. ఈరోజు తెలంగాణ కోసం పోరాడి అమరుడైన శ్రీకాంతాచారి యొక్క వర్ధంతి సందర్భంగా శ్రీకాంతాచారి గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మన గ్రామానికి కాంగ్రెస్ పరిపాలనలో భాగంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా మన గ్రామానికి వచ్చినటువంటి కళాకారులకు, అలాగే కళాకారుల్లో ముఖ్యమైన వాళ్ళు మన అశోకన్న కానీ, పలిగి రాజేందర్ కానీ, వేములవాడ మైపాలన్న గారికి, వాళ్ళ కళా బృందానికి, అక్క మిగతా వాళ్ళందరికీ వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేరవేసే బాధ్యత మాపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందని తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు మరియు ఎంపీడీఓ గారు, పంచాయతీ కార్యదర్శి, మా గ్రామ పంచాయతీ కార్యదర్శి సెక్రటరీ నరేష్ గారికి, అలాగే మాజీ ఉప సర్పంచ్ భాస్కర్ గారికి, రత్నాకర్ గారికి, మచ్చ లక్ష్మీపతి గారికి, గడిగంటి సత్తయ్య గారికి, శేఖర్ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అశోక్ గారికి ధన్యవాదాలు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనలో వాస్తవానికి మనకి ఎన్నో గ్యారంటీలు అందిస్తే ముందు ముందు కూడా ఇంకా గ్యారంటీలు అందిస్తానని చెబుతూ మరి ఈ అవకాశం కల్పించిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే మా గ్రామంలో దాదాపు 365 రోజుల నుంచి పారాయణం జరుగుతున్నది. ఆ పారాయణం ఇక్కడే నిన్న సాయంత్రం 3 గంటల నుంచి స్టార్ట్ అయింది. లోపల పట్టణాల లోపల మంచి రోజులు వచ్చినాయి, కొత్త కొత్త పథకాలు వస్తున్నాయి, ప్రజలకు చేరువవుతున్నాయి. ఈ సందర్భం లోపల జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల, మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యం లోపల, మన పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం మన రాజారం లోపల నిర్వహించడానికి సహకరించిన అన్నలకు, తల్లులకు, అధికారులకు, అనధికారులకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం లోపల పాలు పంచుకున్న నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.